సార్ కోటేశ్వర గారు, నిన్న విజయవాడలో ఏదైతే ఈ బీహార్లో జరుగుతున్నటువంటి సార్ అన్నదానికి, అలాగే ఈ ఓట్లు గల్లంతైన దానికి, ఈవీఎంలు, ఈ ఓవరాల్గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతున్న వేళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున కూడా షర్మిల గారు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా అది అయిపోయిన తర్వాత అంతకు ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఆవిడ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే దానికన్నా ముందే, షర్మిల గారి కన్నా ముందే ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాకూర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఓట్లకు సంబంధించిన విషయంలో, ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ ప్రస్తావన వచ్చినప్పుడు, మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే మేము జరుపుతబోతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపండి, మీరు కూడా కలిసి రండి అని చెప్పేసి సవాల్ చేశారు ఆయన. దానికి ఆయన స్పందించలేదు. స్పందించకపోగా మాణిక్యం ఠాకూర్ని వాడు వీడు అని సంబోధిస్తూ, వీడికి నాతో ప్రస్తావనలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఈవీఎంలు మ్యానిపులేషన్ వీటి మీద శ్రద్ధ లేదు, రాహుల్ గాంధీ స్పందించలేదని చెప్పేసి అన్నదానికి నిన్న షర్మిల గారు సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అన్నారు. సో దీనికి కూడా స్పందిస్తారని నేను అనుకోను. ఎందుకనంటే షర్మిల గారు అనేక సందర్భాల్లో విమర్శలు చేసినా కానీ ఆయన విననట్టుగానే నటించాడు. పక్కన పెడితే ఆయన ఒక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్నే కాదు, వాడు వీడని సంబోధించడం, ఆ పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవిని అదే సంబోధన, అలాగే డిఐజీ కోయా ప్రవీణ్ని కూడా అలాగే సంబోధిస్తూ వాడు వీడు అంటూ ఇంకాస్త ముందుకెళ్ళి డిఐజీని అయితే కోస్తే కడపకి సరిపోతాడని బాడీ షేమింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది వాళ్ళకి సంబంధించిన, పార్టీకి సంబంధించిన అంశం వరకు వారు స్పందించడం జరిగింది షర్మిల గారు. ఓవరాల్గా ఎలా చూడాలి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ఒక అపవాదం ఉంది, ఆయన అప్రకటిత పొత్తులో ఉన్నాడు మోదీతో అని చెప్పేసి. దాన్ని పక్కన పెట్టి అసలు అవకాశమే లేనటువంటి మరి చంద్రబాబు నాయుడిని, రాహుల్ గాంధీని వయా హైదరాబాద్ రేవంత్ రెడ్డి ద్వారా హాట్లైన్లో ఉంది అని చెప్పడం ద్వారా అసలు దాంట్లో ఏ విధంగా జనాలు కన్విన్స్ అవుతారనుకున్నారు? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు ఆయన ఉన్నదానికి వెనక ఏమన్నా నేపథ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇవన్నీ క్రానాలజీ చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో, కర్ణాటకలో కావచ్చు లేదా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి అక్రమాలు గురించి, అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి రాహుల్ గాంధీ గారు గత కొద్ది రోజులుగా ఆయన ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆధారాలని లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఆయన చూపిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి యావత్తు బీజేపీయేతర ప్రతిపక్షాలు లేదా బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా గడిచినటువంటి నెల రోజులకు పైగా దాన్ని ఒక ఇష్యూగా తీసుకొని క్యాంపెయిన్ చేస్తున్నటువంటిది తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాను ఒక బాధితుడిని, అటువంటి బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతర రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అంశాలను పక్కన పెట్టాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు, కాంగ్రెస్ కు వైసీపీకి పడదు, పక్కన పెడదు. బీహార్లో లక్షలాది ఓట్లను తీసివేస్తున్నారు ఎన్నికల కమిషను, దాంతో చేతులు కలిపి కుమ్మక్కైనటువంటి బీజేపీ అనేటువంటి విమర్శలు తోటి ప్రతిపక్షాలన్నీ కూడా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నకి వైసీపీ పెద్దలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ సమాధానం చెప్పాలి. ఇది ఒక రోజులో జరిగింది కాదు, 2 రోజులు జరిగింది కాదు. దాదాపు ఈ ప్రక్రియ ఎప్పుడైతే బీహార్లో ప్రక్రియ ప్రారంభమైందో, ప్రకటించారో, అప్పటి నుంచి
ఇది రాజుకుంటా ఉంది. అందుకని రాహుల్ గాంధీని పక్కన పెట్టాడు. బీహార్లో జరిగినటువంటి దాని మీద ఓట్ల తొలగింపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ప్రకటించినటువంటి ఓట్లకి లెక్కించినటువంటి ఓట్లకి చాలా తేడా ఉంది, 12 లక్షల మేరకు. దాంతో తాను ఓడిపోయానని చెప్పారు తప్ప ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు చెప్పలేదు. లేదు మొదటి ఎన్నికల రియాక్షన్ సందర్భంగా కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి, వేసుకున్నారు అనేటువంటి దాని మీదనే ఆయన మాట్లాడారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు. మరి ఎందుకని తన గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అనేటువంటి విషయం కూడా ఆయన అంతటిగా స్వయంగా చేసినటువంటి ప్రకటన కాదు, కామెంట్ కాదు. అది విలేకరుల సమావేశంలో ఆయనే లేదా వైసీపీ వాళ్లే ఎవరినైనా అడగమని ప్రోత్సహించారా, లేకపోతే సదరు విలేకరి తనకు తానే అడిగారా అనేటువంటిది మనకైతే తెలియదు. కానీ ఏమైనప్పటికీ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్న మీద ఆయన చేసినటువంటి కామెంట్, ఆ కామెంట్ లో రాహుల్ గాంధీ మీద ఆయన విరుచుకుపడ్డారనేటువంటిది మనకి స్పష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ చెప్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, లేదా ఓటు అనేటువంటిది ఎవరు కారకులు, ఎవరు దానికి? రాహుల్ గాంధీ కాదు. అసలైనటువంటి కారకులు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపినటువంటి రాష్ట్ర బీజేపీ, వీళ్ళందరికీ హెడ్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. మరి ఎప్పుడైనా మీ ఆశీస్సులతోనే లేదా మీ కన్సర్నల్లోనే ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఈ 3 పార్టీల కూటమి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అని చెప్పేసి గడిచినటువంటి ఏడాది కాలంలో ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారి మీద లేదా బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆరోపణ, ఒక్క విమర్శ చేశారా అంటే నాకు తెలిసినంత వరకు చేయలేదు. మన మధుసూదన్ రెడ్డి గారు అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మీద చేయడం వేరు, ఆయన మొదటి నుంచి చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ అనేటువంటిది ప్రభావితం అయ్యేటువంటిది ఒక రాష్ట్రం కాదు కదా, దేశం మొత్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకని బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ఎందుకని కామెంట్ చేయలేకపోయారనేటువంటి ప్రశ్న. అందుకని దీనిలో డెఫినెట్ గా రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాల్లో మరి బీహార్ లో జరుగుతున్నటువంటి దాని మీద ఇప్పటికైనా స్పందిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంత రచ్చ జరిగింది కదా. నేను ఇది జరిగినప్పటి నుంచి వైసీపీ ప్రతినిధులు అందరూ డిస్కషన్స్ లో ఏమంటున్నారు, మరి పులివెందుల్లో అన్యాయం జరిగింది కదా, ఈ అన్యాయం మీద ఏమన్నా మరి కాంగ్రెస్ మాట్లాడుతుందా, ఎందుకు మాట్లాడదు అనేటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. మరి బహుశా ఇవాళ షర్మిల గారు ఆ సరదా కూడా తీర్చినట్టున్నారు. కుప్పంలో మీరు ఏదైతే చేశారో పులివెందుల్లో వాళ్ళు అదే చేశారు, మీరు ఒకటే వాళ్ళు ఒకటే, ఇద్దరు అనేటువంటి కామెంట్ చేసినట్టుగా నేను చదివాను. అందువల్ల మరి ఇప్పటికైనా రెడ్డి గారు బీహార్ లో జరుగుతున్న దాని గురించి అని మాట్లాడతారా? ఒకటి లేదు, ఇదిగో నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి రాహుల్ గాంధీకి అంటే కాంగ్రెస్ కి చెప్పకపోయినా మిగిలినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఆ నాయకులందరికీ కూడా ఇదిగో ఇది జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నా పార్టీకి అన్యాయం జరిగింది, ఈ అక్రమం జరిగిందని చెప్పేసి ఎప్పుడైనా తను స్వయంగా వెళ్ళకపోయినా పార్టీ ప్రతినిధులనైనా పంపించి దీని అందరినీ మీరు ఖండించండి అని అడిగిన పాపన పోయారా అంటే అది కూడా జరగదు. మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏడాది తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడలేదు, వాళ్ళిద్దరు హాట్ లైన్, ఈ విధమైనటువంటి సెన్సేషనల్ కామెంట్స్ చేయటం ద్వారా ఏమి సాధిస్తారంటే నా అభిప్రాయం ప్రకారం ఆయనకు వచ్చే అదనంగా వచ్చేది ఏమీ లేదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తాను.